దిస్ ఈస్ ది కాస్ట్లీయెస్ట్ పానీపూరి ఇన్ హైదరాబాద్. జస్ట్ పానీపూరి తిందామా? పానీపూరి అబ్బా, ఇప్పుడే తిందాం. ఇలాంటి పానీపూరి కాదు, రిచెస్ కావాలి. నాకు అర్థమైంది, పద. ఖాజాగూడలో ఉన్న తోషేదాన్ లో ఈరోజు మనం కాస్ట్లీయెస్ట్, ఇన్ఫాక్ట్ క్రేజియెస్ట్ పానీపూరి తినబోతున్నాం. కాస్ట్లీయెస్ట్ డిషెస్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 4. Are you ready for costliest, richest పానీపూరి ఇన్ హైదరాబాద్? yes రేటింగ్ అయితే అదిరిపోయింది. ఐమ్ సో ఎక్సైటెడ్. ఈ పానీపూరి 600 రూపాయలు. ఒక్కొక్క పానీపూరి 100 రూపీస్. లిటరల్లీ 6 ఇచ్చాడు. 1 2 3 4 5 6. జీవితంలోనే కాస్ట్లీయెస్ట్ పానీపూరి తినబోతున్నామండి. పీచ్ పూరి 100 రూపీస్. దీనికి వీళ్ళు పెట్టిన పేరేంటి తెలుసా? పానీపూరిని గప్పే గప్పే అంటారు కదా, ఇది గోష్ కే గప్పే గప్పే అంటారు. అంటే లోపల ఉన్నది మటన్ కీమా టైప్. ఓకే, అందుకే అంత కాస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ విచిత్రమైన డిష్ ని అర్జెంట్ గా ట్రై చేసి దీని సంగతి ఏంటో చూద్దాం. ఓకే, నాకు డౌట్ వచ్చింది. లైక్ పానీపూరి అంటున్నావు, ఇక్కడ పూరీలు ఉన్నాయి, మళ్ళీ పానీ ఎక్కడ? అద్భుతమైన డౌట్ ఇది. ఒక పూరి సైజ్ లో ఇచ్చాడు వీడు, బహుశా దీన్నే మనల్ని పానీ అనుకోమంటున్నాడు. కదా, చియర్స్. చియర్స్ ఇది కాస్ట్లీయెస్ట్ పానీపూరి. ప్రతి ఒక్క ఫ్లేవర్ ఇలా. పూరి విత్ మటన్ కీమా. అడగాలంటే అదోలా ఉంది. ఇన్ని పూరీలు ఉన్నాయి కానీ పానీ కొంచెమే ఇచ్చారు. 600 రూపాయలు మళ్ళీ ఇస్తారా? ఈ పానీ ఈ పూరి లోపల వేసింది కాంప్లిమెంట్ అవుతుందా లేదా టేస్ట్ మనకి? అవుతుంది. ఓకే, ఈ డిష్ కనిపెట్టిన షెఫ్ బి లైక్, ఇలాంటి ఐడియా మీకు రాలేదు? సిగ్గుపడండి. నాకు పానీపూరి తిన్నట్టు అనిపించలేదు. లేదు, కొత్త డిష్ యాక్చువల్లీ. కేవలం చూడడానికి పానీపూరిలో ఉంది. కొత్త డిష్ ని పూరిలో పెట్టినట్టుంది కదా. ఒరే, అయిపోయిందిరా డిష్. 2 ముక్కలు మాట్లాడే లోపు వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఏమంటావు? చాలా. కీమా కూడా బాగానే ఉంది. అయితే ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ చేస్తే 1 గోలో హౌ మెనీ పానీపూరి కెన్ యు ఈట్? యాక్చువల్లీ నేను పానీపూరి లవర్ని, సో ఐ కెన్ ఈట్ 30 to 40 పానీపూరి. 40. మై హైయెస్ట్ ఇస్ 25. అయితే ఒకసారి కాంపిటీషన్ పెడదాం మనం ఎప్పుడైనా. కాంపిటీషన్ పెడదాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కాంపిటీషన్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే 100 తినేసి అవగొట్టాలంటే బాధగా ఉంది. అంత ఫాస్ట్గా అయిపోయింది మా డిష్. అందుకే కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను. నేను దీని నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఇది అసలు వేరే రేంజ్ లో ఉంటుందేమో అనుకున్నాను. వన్ ఫైనల్ క్వశ్చన్ తో మనం ఏం చేద్దాం. ఈస్ దిస్ కాస్ట్లీయెస్ట్ పానీపూరి ఇన్ హైదరాబాద్ 600 రూపీస్? ఈస్ ఇట్ వర్త్ ది హైప్? అంటే లైక్ నాకైతే కాదు. సేమ్ రోజే కదా వచ్చి ట్రై చేయాలన్నట్టు ఏమీ లేదు. వెరీ వియర్డ్ ఫీలింగ్. అంటే లైక్ యూనిక్ గా ట్రై చేద్దాం అనుకుంటే యూ కెన్ కమ్ అండ్ ట్రై. లైఫ్ లో ఫస్ట్ టైం ఆనియన్స్ లేకుండా పానీపూరి తిన్నా. ఉల్లిపాయలు కూడా ఎక్స్ట్రా అడగలేదు సార్. డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్. సో దట్ వాస్ దిస్ కాస్ట్లీయెస్ట్ పానీపూరి.